సభ్యులందరికీ నమస్కారం. నిన్న మనం ఒక వీడియో చేసాం 2 నిమిషాల 59 సెకండ్లతోటి. దానిలో ఏం చెప్పామంటే అసలు ప్రశిక్షణ ఎట్లా చేయాలి, డిజిటల్ ప్రశిక్షణ ఎలా అనేది చెప్పాం. అయితే ఇవాళ నిన్న మనం సుమారుగా మన జిల్లా నుంచి 21 మంది 24వ తారీఖు చేశారు. అద్భుతం, సంతోషం. ఇంకా ఈ సంఖ్య పెరగాలి. అయితే ఇవాళ చాలామంది నాకు ఫోన్ చేసి ఏం అడుగుతున్నారంటే, సార్ ఇది మొత్తం కంప్లీట్ అవ్వట్లేదు, సర్టిఫికెట్ అన్లాక్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. దీనికి ఏంటంటే మనం యాక్చువల్గా నిన్న చెప్పింది ఏంటంటే ఈ 4 ఉంటే ఈ 4ని చేస్తే అయిపోయిద్ది అని అనుకున్నాం. కానీ ఈ దీనిలో ఇంకొక మీ అందరికీ అర్థం అవడానికి ఈ వీడియో చేస్తున్నా. దీన్ని ఓపెన్ చేసాం. దీన్ని ఓపెన్ చేయగానే ఏమొచ్చింది మనకి ఇక్కడ బీజేపీ చరిత్ర మరియు మైలురాళ్ళు 1, రెండో విభాగం ఏంటి పంచనిష్ట 2, తర్వాత బీజేపీ పరిచయం ఈ 3, 4 శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ మా స్ఫూర్తి 4వ పదం, 5వది పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జీవితం పాఠాలు మరియు అనుభవాలు. ఇట్లా మొత్తం దీనిలో ఒక 5 విభాగాలు ఉన్నాయి. ఇందులో ఈ ఫస్ట్ వీడియోలో మనం ఏం చేయాలా, ఇది కూడా చూడాలి. ఇది కూడా చూసి దీని వీడియో ఉంటుంది, ఒక 6 నిమిషాల వీడియో ఉంది. ఇది ఈ 6 నిమిషాల వీడియో చూడాలి. ఈ 6 నిమిషాల వీడియో చూసిన తర్వాత దీనిలో మనకి తెలిసిన అంశాలని ఇదిగో నెక్స్ట్ ఏముంది, బీజేపీ హిస్టరీ అండ్ మైల్ స్టోన్స్ క్విజ్ అని వచ్చింది. ఈ క్విజ్ నొక్కాలి. క్విజ్ నొక్కితే మనకి భారతీయ జనసంఘ్ ఎప్పుడు స్థాపించబడింది, ఏప్రిల్ 6. ఇలా మనకి 5 ప్రశ్నలు వస్తాయి దీనిలో. సరే, ఇది అయిపోయింది. తర్వాత మళ్ళీ రెండో విభాగం పంచనిష్ట ఓపెన్ చేసుకోవాలి. పంచనిష్ట ఓపెన్ చేసుకొని పంచనిష్ట వీడియో. ఈ వీడియో ఎంతసేపు ఉంది, ఒక 6 నిమిషాల 39 సెకండ్లు ఉంది. దీనిలో మళ్ళీ పంచనిష్ట క్విజ్ ఉంది. మళ్ళీ క్విజ్ పడతారు, భారతీయ జనతా పార్టీ ఎన్ని మార్గదర్శకాలపై స్థాపించబడింది ఇది. ఆ తర్వాత పంచనిష్ట అయిపోయిన 3వది బీజేపీ పరిచయం ఇది. దీన్ని చదవాలా, దీన్ని చేసినాం. తర్వాత మెటీరియల్ పీడిఎఫ్లు వచ్చినాయి ఇవి. తర్వాత దీనిలో ఇప్పుడు దీనికి బీజేపీ పరిచయం, దీనికి ఏంటి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పీడిఎఫ్లు ఉన్నాయి. ఇక్కడ పీడిఎఫ్లు ఉన్నాయి. మీరు ఈ పీడిఎఫ్లు కూడా చూడాలా, చదవాలా. వీలైతే వీటిని కూడా మనం ప్రింట్ తీసుకుంటే ఇంకా మంచిది, ఎందుకంటే సమాచారం అంతా మన దగ్గర ఎప్పుడు ఉంటుంది కాబట్టి. తర్వాత అట్లా ఈ క్విజ్ ఇట్లా మనం ప్రతిదాన్ని ఓపెన్ చేయాల్సిందే, ప్రతి వీడియో చూడవలసిందే, ప్రతిదీ అది నేర్చుకొని తర్వాత ఆ క్విజ్లో పాల్గొనాలి. ఆ తర్వాత ఇట్లానే సేమ్ ఇది రెండో వీడియో ఓపెన్ చేసాం. ఈ రెండో వీడియో ఓపెన్ చేస్తే దీనిలో మొదటిది మోదీ ప్రభుత్వ ప్రధాన సంక్షేమ పథకాలు. భాగం 2 ఏంటి, మోదీ ప్రభుత్వ ప్రధాన సంక్షేమ పథకాలు. ఇవన్నీ కూడా మనం కిందకి వెళ్తే వాటి వీడియోలు, వాటి పీడిఎఫ్లు, అలానే మెటీరియల్ ఇవన్నీ చదవాల్సిందే. ఇది మొత్తం చూసుకొని ఆ ఎగ్జామ్ రాయడానికి అదే నేను చెప్పాను, సుమారుగా 1 గంట సమయాన్ని దీని మీద మనం కేటాయిస్తే 100కి 100 మార్కులతోటి మనం పాస్ అవుతాం. ప్రతి వీడియో అయిపోగానే 20 మార్కులు వస్తాయి. ప్రతి పీడిఎఫ్ చదవగానే 10 మార్కులు వస్తాయి. ప్రతి 5 out of 5 10కి 10 ఇలా మీరు నేర్చుకున్న దాన్ని బట్టి అక్కడ పెట్టగలుగుతారు. దాన్ని బట్టి మీ పర్సంటేజ్ మెరిట్ ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోండి, ఈ 4 కాదు, ఈ 4 కింద ఇంకా ఉంటాయి విభాగాలుగా. దయచేసి వాటిని కూడా చూసి ఆ పీడిఎఫ్ చదివి అవగాహన చేసుకొని అట్లా ప్రతిదానికి ఉంటాయి. దీనికి కూడా మళ్ళీ విభాగం 1 మన్ కీ బాత్, విభాగం 2 సంస్థాగత కార్యక్రమాలు, ఇతర ప్రధాన కార్యక్రమాలు. ఇవన్నీ మీరు చూడకపోతే, పీడిఎఫ్ చూడకపోయినా, ఆ వీడియో చూసి ఆ క్విజ్ పూర్తి చేయకపోయినా, వీటన్నిటి చేయకపోయినా సరే మనకు పర్సంటేజ్ రాదు. 100% ఫుల్ఫిల్ అవ్వదు, అప్పుడు సర్టిఫికెట్ అన్లాక్ అవ్వదు. సో దయచేసి గమనించండి, కొంచెం వర్క్ పెట్టుకుని అవసరమైతే మీకు ఇవాళ సమయం ఉంది, ఇప్పుడు ప్రశిక్షణ పూర్తి చేయండి. రెండోది ఇంకో రోజు సమయం ఉంది, మధ్యాహ్నం సాయంత్రం కూడా 1 అరగంట పెట్టింది, ఇది పెట్టుకోండి. అట్లా సమయం తీసుకొని నీట్గా సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటూ ఆ స్కిల్ ప్రిపేర్ అయ్యి మీరు 100% పూర్తి చేస్తే మీకు మీ సర్టిఫికెట్ వస్తుంది. చాలామంది చక్కగా గ్రూపుల్లో నాకు వ్యక్తిగతంగా కూడా ఈ గ్రూప్ పెడుతున్నారు. అవన్నీ కూడా సర్టిఫికెట్ అని కూడా నేను మళ్ళీ గ్రూపుల్లో పెడుతున్నాను. థ్యాంక్ యూ. మన జిల్లాలో బాగా అవేర్నెస్తోనే చేస్తున్నాం, ఇంకా అద్భుతంగా చేయాలని కోరుకుంటున్నా. జిల్లాలో డిజిటల్ ప్రశిక్షణలో మన జిల్లా రాష్ట్రంలో టాప్లో ఉండే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించగలరని ఆశిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.